నమస్తే డార్లింగ్స్ అందరికీ. సో డార్లింగ్స్, నేను ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్కి రాకూడదు అనుకున్నా సరే మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే వస్తున్నాను. సో పరిస్థితి అలాంటిది, తప్పదు మరి. సో అలా మనమైతే ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ అయిపోయాం. ఎంట్రింగ్ అవగానే బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి. ఆ బోర్డింగ్ పాస్ లేకుంటే లోపలికైతే రానయ్యారు. సో ఎంట్రింగ్ అవగానే అయితే మనకైతే నాగరికత బొమ్మలు అయితే కనిపించినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్. మనం అలాంటివి చూస్తే మన మనసు అయితే ఒప్పదు. సో దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంది. రీసెంట్గా పెట్టినట్టున్నారు మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో. చాలా నచ్చాయి. దాంతో అయితే కాసేపు అయితే నేను ఆడుకున్నా. అందరూ మనల్ని అయితే విచిత్రంగా చూస్తున్నారు. సో చూస్తే చూడనిలే, మన మనస్తత్వం అలాంటిది అనేసి మనమైతే లైట్ తీసుకున్నాం. ఎదురా మనసు కనిపించేది చేయడానికి కూడా అందరు పర్మిషన్లు తీసుకోవాలా ఏంటి? మన మనసు ఏది చెప్తే అది చేయాలా. అప్పుడే కదా మనం ఆనందంగా ఉంటాం. మనకి ఏది అనిపిస్తే అదే చేస్తాం ఫ్రెండ్స్. మనమైతే ఫస్ట్ అయితే మన ఫ్లైట్ వచ్చిన నంబర్ కి అయితే వచ్చేసినాం. లాస్ట్ కి అన్ని చెకింగ్లు అయిపోతే అప్పుడు మనకు పంపిస్తారు మన ఫ్లైట్ వచ్చే నంబర్ కి. సో ఇది ఇట్లా ఉంటది వ్యూ, చూడండి చాలా బాగుంటది. సో నేను ఇట్లా వీడియో తీయడం అయితే అందరు చూసి ఏదో ఎయిర్బస్ ఎక్కి వచ్చినా అని అనుకుంటున్నారు. సో ఎవరేమనుకున్నా ఏంది ఫ్రెండ్స్, నేనైతే మీకోసం కదా చూపిస్తున్నా. సో మీరు సాటిస్ఫాక్షన్ అయితే నేను సాటిస్ఫాక్షన్, ఎవరితో నాకు అవసరం లేదు. అసలు ముచ్చటేందంటే ఇంతకు ముందు అయితే ఒక వీడియో పెట్టినా కదా ఫ్లైట్ గురించి. అమ్మ ఫ్లైట్ అంటే వచ్చా పడిపోద్ది నాకు. సో నెక్స్ట్ వీడియో ఉంటుంది చూడండి, మిస్ అవ్వకండి. ఎట్లా ఉంది అసలు ఏం జరిగిందని చూపిస్తా.